ఈ మధ్య కాలంలో చాలా వీడియోలు మనం చూస్తూనే ఉన్నాము. డైట్కి సంబంధించి చాలా అంటే ఒక రకమైనటువంటి అదొక ఫోబియా పట్టుకుంది అందరిలోనూ. అసలు డైట్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అంటే ఏంటి, బేసిక్ ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా కొంచెం వివరించండి. సో డైట్ అంటే జనరలీ ఇప్పుడు మనం చూస్తే ఏంటి, వాళ్ళకి మామూలుగా అందరూ ఏమనుకుంటున్నారు అంటే డైట్ తీసుకోవడము అంటే ఏదో బరువు తగ్గడానికో లేకపోతే ఏదైనా హెల్త్ కండిషన్ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికో అలా ఒక పద్ధతి ప్రకారం ఆహారం తినడాన్ని డైట్ అని అందరూ అనుకుంటున్నారు. కన్వెన్షనల్లీ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఈస్ బిలీవింగ్, అందరూ అనుకుంటున్నారు. అయితే అసలు డైట్ అంటే ఆహారం అండి, అంతే. దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఈజ్ ఆహారం. సో ఆహారం ఏ రకంగా తీసుకున్నా సరే ప్రతి ఒక్కళ్ళు డైట్ లో ఉన్నట్టే. బికాస్ అది తినకపోతే ఎలా అండి, ఆహారం తీసుకోకపోతే మనం అంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని రోజులు ఉపవాసాలు చేసినా ఇంకేం చేసినా కానీ బతికి ఉండాలంటే ఆహారం తినాలి. సో అందరం డైట్లోనే ఉన్నాము, అది ఫస్ట్ థింగ్. ఆ తీసుకునే ఆహారంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాము, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నాము, ఏ మోతాదులో తీసుకుంటున్నాము, వీటిని బట్టి అది మన ఆరోగ్యానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా, అది కూడా ఇమీడియట్గా కాదు. ప్రతిసారి ఇమీడియట్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. దీర్ఘకాలికంగా ఒక పద్ధతిలో తింటూ ఉన్నప్పుడు దాని ప్రభావం మన ఆరోగ్యం మీద ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఆ ఆహారం సరైన ఆహారమా లేకపోతే ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఇది కొంతవరకు ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఇంట్యూటివ్గా ఉండేది. ఇంట్యూటివ్గా అంటే మనకి స్వతహాగా తెలిసేదన్నమాట. ఏది ప్రీవియస్ జనరేషన్స్ ఒక 1-2 జనరేషన్స్ బ్యాక్ చూసుకున్నా కానీ ఈవెన్ ప్రాబబ్లీ మన పేరెంట్స్ జనరేషన్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి ఆ జీవన శైలి విధానం అంటే లైఫ్ స్టైల్ని బట్టి ఇంత ఎక్కువ అబండెన్స్ ఆఫ్ చాయిసెస్ ఉండేవి కాదు. అంటే ఇన్ని ఎక్కువ రకాల ఆహారాలు అందుబాటులో ఉండేవి కాదు. అలాగే ఇంత సమయం ఆహారం గురించి ఆలోచించేందుకు ఉండేది కాదు. తినేందుకు ఉండటం వేరే, కానీ అసలు ఆలోచించేందుకు కూడా అంత సమయం ఉండేది కాదు. రకరకాల పనులు ఎవరి పనులు వాళ్ళు, అలాగే ఇంత తేలికగా ఆహారం అందుబాటులో ఉండేది కాదు. ఏదైనా సరే తయారు చేసుకోవటం అనేది ఉండేది, అంతేగాని రెడీమేడ్గా తీసుకునేది తక్కువ ఉండేది. సో వీటన్నిటి వలన కొంతవరకు కొన్ని రకాల హర్డిల్స్ ఉండేవి. హర్డిల్స్ అంటే ఏదో ఒక మధ్యలో కొంచెం చెక్ పాయింట్ లాగా అన్నమాట. ఇట్లా అసలు బ్యారికేడ్స్ ఎత్తేసినట్టు కాకుండా చెక్ పాయింట్ ఉండేది. కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండలేకపోవడమో లేకపోతే అఫోర్డబిలిటీ లేకపోవడమో, దాంట్లో కొంత శ్రమ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాము. వీటి వలన ఎక్కడికక్కడ ఆకలి వరకు తినడం అనేది ఆటోమేటిక్గా ఉంది. ఒకసారి ఈ బ్యారికేడ్స్ అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు అందుబాటు లేదు,